హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మొక్కజొన్న కంకులతోటి గారెలు అయితే చేస్తాను నేను. చూడండి, ఇక పిండి అయితే మంచిగా కంకులు ఒలుసుకున్నప్పుడు అయితే నేను ఒలిచినప్పుడు తీయలే, మిక్సీ పట్టినప్పుడు తీయలేదు. ఎందుకంటే మా పిల్లలు మస్తు డిస్టర్బెన్స్ చేసిళ్ళు, అందుకే నేనైతే తీయలేదు. వాళ్ళతో అల్లరే సరిపోయింది నాకు. ఇక ఆల్రెడీ ఇవి అయితే వాయి కాలుతుంది, తీయాలి, మాడిపోతాయి. ఇక మా బాప అయితే ఒక 20 గల కంకులు అయితే తెచ్చిండు. ఇక మా అత్తమ్మలో ఒక 10, ఇక మేము 10 తీసుకున్నాం. ఎంత లేతగా ఉన్నాయి అంటే అసలు అలాగే పాలు ఇట్లా పాలు లెక్కనే ఉన్నాయి, మస్తు లేతగా ఉన్నాయి. గారెలు కూడా సూపర్ టేస్ట్ ఉన్నాయి. అంటే మొక్కజొన్న కంకులు ఎట్లుంటే మన గారెలు కూడా అట్లే టేస్ట్ ఉంటాయి. నాకైతే అర్థమైపోయింది. అంత ముందుకు ఒకసారి తెచ్చినప్పుడు అయితే వర్షాకాలంలో మొక్కజొన్న కంకులు తెచ్చినప్పుడు అయితే కొంచెం గట్టిగా ఉన్నాయి, ముదిరిన కంకులు అయితే తెచ్చిళ్ళు. అవైతే అసలు టేస్ట్ లేవు, గట్టిగా ఉన్నాయి. అప్పలు చేసినా కూడా, గారెలు చేసినా కూడా మస్తు గట్టిగా వచ్చినాయి. ఇవి లేతగా ఉన్నాయి, టేస్ట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మా సార్కి అయితే ఎట్లున్నాయో టేస్ట్ చేయమని ఇస్తా. కంకులు చూసినప్పుడు మంచిగానే ఉంటాయి అని అన్నాడు. ఇట్లా ఏస్తాడంటే బుర్ర బుర్ర పొంగుతానే, అవి మంచిగా ఉంటాయి అనుకుంటానని అయితే. టేస్ట్ చూద్దాం. ఏడు ఎంత లేతగా ఉన్నాయో, లేతగా ఉన్నాయి, మంచిగా బుర్ర బుర్ర వంగినాయి. ఇవి అయితే మా సార్కి ఇవ్వాలి. ఇప్పుడు ఏమంటాడు? ఇగో ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై తిన్నాం కదా, చూడాలి మంచిగా ఉన్నాయా? వాళ్ళకి వంట చేసినప్పుడు అయితే మనం చేసిన వంట నచ్చింది అనుకో, వాళ్ళకి మన ఆడవాళ్ళకైతే చేసిన వంట నచ్చిందంటే ఏదో వరల్డ్ కప్ సాధించినంత హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కూడా అట్లే అనిపిస్తుంది. ఎందుకంటే అవి లేతగా ఉన్నాయి, మంచిగా వచ్చినాయి, చేస్తే మంచిగా ఉన్నాయి అంటాడు. ఎప్పుడు కూడా ఏదో ఒక వంక పెడతానే ఉంటాడు. ఈసారిగా మంచిగా వచ్చినాయి అంటాడు కదా, కొంచెం హ్యాపీ ఇక అంతే. పిల్లలు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వేళ్ళు, వాళ్ళు వచ్చే వరకు సర్ప్రైజ్ ఇవ్వాలి. అయితే నేను లేను, ఇంటి దగ్గర ఊరి పోయినా. వచ్చే వరకు మా చిన్నబ్బాయి అయితే మంచిగా కంకులు వలుతాడట, మా మమ్మీ వచ్చి చేస్తుందని. ఆ వీడియో కూడా పెడతాను, ఇలా చూడండి. వచ్చే వరకు మంచిగా చేసి పెడితే మంచిగా తిందామని చూస్తారు. ఇప్పుడు వస్తాడు చూడండి, బాగుంటారు. ఎండాకాలం వచ్చిందంటే సాయంత్రం ఏదో ఒకటి తినబుద్ధి అయితేనే ఉంటుంది. ఎందుకంటే టైము పొద్దున్న దాకా ఎక్కువ ఉంటుంది, నైట్ తక్కువ ఉంటుంది అన్నట్టు ఈ ఎండాకాలం. ఇక పిల్లలకు కూడా ఏదో ఒకటి తినబుద్ధి అయితేనే ఉంటుంది. రోజు ఏదో ఒకటి చెయ్యి మమ్మీ, ఏదో ఒకటి చెయ్యి అని సతాయిస్తూ ఉన్నారు నన్ను. ఇక మళ్ళీ ఏదో ఒకటి సాయంత్రం చేసినాక ఇక నైట్ ఏం తింటలేరు వాళ్ళు, సరిగ్గా అన్నం తింటలేరు, ఏం తింటలేరు. ఇక నేనైతే ఇక చేసి పెడదామని ఇక చేస్తున్నా. రాగానే ఊరి వేయి రాగానే దెబ్బ కంకులను అయితే ఒలిచిన మంచిగా నీట్గా. ఇక మా సార్ అయితే తీసుకురానికైతే పోతాడు, ఇక మా పిల్లల్ని అయితే తీసుకురానికైతే వెళ్తాడు. ఇక మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు ఏమున్నా సర్వపిండి, బియ్యం పిండితోటి రొట్టె అని చేసేది. ఇక అవే మాకు స్నాక్స్ లెక్క. మా అమ్మనైతే పనికి వేయచ్చి బావి దగ్గర, పొలం దగ్గర పనులన్నీ వేసుకొని వచ్చి నైట్ వేసేది. ఇక అప్పటిదాకా మేమైతే ఏం తినకుండానే ఉండేది, అవే స్నాక్స్ అన్నట్టు. ఇక వాళ్ళు వచ్చి చేస్తేనే స్నాక్స్ అవే తిని ఉండేది. మేము పొద్దున కూడా అవే తిని స్కూల్కి వెళ్ళేది. ఇప్పటి రోజులకి ఎంత డిఫరెంట్ ఉన్నదంటే మస్తు డిఫరెంట్ ఉన్నది. మన పిల్లలకు మనమే భయపడాలి, అప్పుడు మా అమ్మ నాన్నకు కూడా మేమే భయపడాలి. అట్లున్నది ఇప్పుడు పరిస్థితి. అప్పుడు ఏది పెడితే తినాలి అంతే. ఇక అమ్మ ఇది కావాలని గట్టిగా అడగపోయేది, ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకునేది. ఇప్పుడు పిల్లల్ని ఎట్లున్నదంటే వాళ్ళనే మనం అర్థం చేసుకోవాలి, అట్లా తయారయ్యారు జనరేషన్ అయితే. ఇక మా పిల్లలకైతే సాయంత్రం కూడా స్నానానికి అయితే నీళ్లు పెడతాను. పొద్దున వాళ్ళు హాఫ్ డే స్కూల్ కాబట్టి 7కి అట్లా స్నానం చేసి అయితే స్కూల్కి పోతారు. మళ్ళీ పొద్దున్న దాకా ఎండల చెమట అంతా అట్నే ఉంటారు కాబట్టి ఇక సాయంత్రం స్నానానికి నీళ్ళు అయితే పెడతాను. స్నానం చేస్తే మంచిగా నిద్రపోతారు. ఈ 2 సార్లు తప్పదు. ఇక కష్టం అనుకోకుండా మాత్రము ఈ నీళ్ళు అయితే పెట్టాలి. ఎందుకంటే వేడి నీళ్ళు పోస్తే కూడా వేడి నీళ్ళకు మంచిగా నిద్రపోతారని నేనైతే పొద్దున సాయంత్రము 2 సార్లనైతే నీళ్ళు అయితే పెట్టి స్నానం పోతాను. ఇక కొంచెం కష్టం అనుకోకుండా మాత్రం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే నేను చెప్పేది ఒక్కటే, పొద్దున సాయంత్రం అయితే స్నానం పోసుకోవాలి ఎండాకాలం దినం. ఎందుకంటే వాళ్ళకి చెమట మనమే తట్టుకోలేము ఉడకపోతకు, చిన్నపిల్లలు కూడా తట్టుకోరు కదా. అందుకనే కష్టం అనుకోకుండా మాత్రము పొద్దున సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేపియాలని అయితే చెప్తాను. మా పెద్దోనికి అయితే మంచిగా అవి పెట్టిన తిన్నానే
ఇక మా సార్ ఏమో లెక్కలు రత్తాడు. నువ్వు ఎక్కడ పోదిగా నీకు ఎన్ని తిన్నా కానీ మా చిన్నోనికి అయితే బయటది ఒక చాక్లెట్ తింటేనే మనసులో పడుతుంది అన్నట్టు అట్లుంటుంది ఆయనది. ఇంట్లో ఏం చేసినా కానీ బయట ఒక చాక్లెట్ అయినా తినాలి. ఇప్పుడు నేను ఇవి చేసిన కదా మక్క గారెలు, ఆయన ఏం తింటాడో చూపెడుతుంది చూడుద్ది. నువ్వు మరి గారెలు తినవా? ఎందుకు తినవు? తింటావా? నేను అటు ఇటు ముచ్చట పెట్టే వరకు మాడిపోతాను ఇక్కడ. నేనైతే మా హోమ్ టూర్ చూపెట్టాలి చెయ్యాలని అయితే నేనైతే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన కదా. రేపైతే ఖచ్చితంగా వీడియో అయితే తీసి పెడతా. ఎందుకంటే మేము ఈ రూమ్ ఖాళీ చేస్తున్నాం అన్నమాట. ఎన్ని మెమొరీస్ ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని బాధలు. మేమైతే ఈ 2 రూమ్లకు వచ్చి అయితే 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి మేము పడిన సంతోషాలు, బాధలు అన్నీ నేనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. రేపైతే హోమ్ టూర్ చేస్తాను నేను. ఈ మేమున్న 2 రూమ్ అయితే చూడండి ఒకసారి, తప్పకుండా చూడండి. ఇంకా ఏంటిదంటే ప్రతి ఒక్కరు కిరాయికి ఉన్న వాళ్ళు ఎదుర్కొనే సమస్యలే ఎదుర్కొంటారు. ఎవరైనా ప్రతి ఒక్కరు ఎదుర్కొంటారు సమస్యలు, కానీ మేమైతే చాలా అనుభవించినాము. అది ఏంటి, ఎందుకు ఎదుర్కొని తట్టుకొని ఉంటానో అసలు మాకే అర్థమవుతలేదు ఇక్కడ. నేనైతే ఖచ్చితంగా రేపైతే షేర్ చేసుకుంటాను. ఇంతకుముందు లాంగ్ వీడియోలో కూడా నేను కొంచెమే షేర్ చేసిన మా కష్టాలు అనేది. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను ఫుల్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబర్ మాత్రం హోమ్ టూర్ అనేది వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు అన్నీ షేర్ చేసుకుంటారు. అందుకేనైతే తప్పకుండా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే పొద్దున సాయంత్రం అయితే వాళ్ళు స్కూల్కి పోయేటప్పుడు మళ్ళీ ప్లస్ సాయంత్రం కూడా నేనైతే నీళ్ళు పెడతా స్నానానికి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి 2 సార్లు స్నానం చేస్తారు. ఈ ఎండాకాలం వచ్చిందంటే అంతే, ఎవరైనా 2 సార్లు చేయాల్సిందే. ఎందుకంటే ఉడకపోతే తట్టుకోలేకపోతాను అసలు ఇప్పుడైతే. ఇంకా 2-3 నెలలు అయితే ఎట్లా గడుస్తుందో ఏమో అర్థమవుతలేదు. నేనైతే ఈరోజు మా దగ్గరలో ఉన్న సిటీకి అయితే పోయినా. ఎందుకంటే షాప్లోకి సామాన్ తీసుకురానికి అయితే పోయినాము. అయితే ఏంటిది షాప్, ఏంటిది సామాన్, ఏంటిది అని కూడా డౌట్ రావచ్చు. నేనైతే రేపు తప్పకుండా చూపెడతాను. నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో కొంచెం ఈ ఉన్న మొత్తంత రూమ్లో కూడా నేను కొంచెమే చూపెడతా ఉంటాయి ఈ రూమ్లో. ఇక నేను సౌండ్ అయితే బీభత్సమైన సౌండ్. మేము హైవే రోడ్డుకే అన్నట్టు మా ఇల్లు, హైవే రోడ్డు పక్కకే. మేము ఉన్న మంచాలు నేను అదులుతాయి, అట్లుంటుంది అన్నట్టు. ఆ శబ్దమైన ఆ ధ్వనికి ఇట్లా అదులుతూ ఉంటుంది రోడ్డు, అంత ఘోరంగా ఉంటుంది. ఎన్నో బాధలు అనుభవించినాం మేమైతే. ఇక మా పొయ్యి కన్నా అయితే అటు లైట్ లేదు సందులకు. ఇక మా చిన్నోనికైతే కంకి కాల్చి అని అంటాడు. ఆయన కంకి కాల్చి అనడు, మమ్మీ మొక్కజొన్న కంకిని కాలబెట్టు అంటాడు. నాకైతే మస్తు నవ్వొచ్చింది ఆయన మాట్లాడే చిన్న మాటలు. పొయ్యి దగ్గర చూడండి నాతో ఎట్లా టైం స్పెండ్ చేస్తాడు అసలు. ఇట్లా పొయ్యి దగ్గర వంట చేసినప్పుడల్లా మా పిల్లలు నా చుట్టూ కూర్చుంటే అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నాకైతే మస్తు అనిపిస్తుంది. అప్పుడు మా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. మా అమ్మ కూడా అట్లే పొయ్యి దగ్గర వంట చేస్తా అంటే మేము కూడా అట్లే చేసేది ఆమె చుట్టూ కూర్చొని. అయితే ఇప్పుడు ఆయన చూడండి కాల్చి ఇచ్చేదాకా కూడా నా ఎంబడే ఉన్నాడు. అది కాల్చి ఇచ్చినాక కూడా ఇక తినుకుంటా మమ్మీ అని ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. చిన్న మాటలకు నాకు కూడా మంచిగా అనిపించింది. అలా ఆల్రెడీ అగ్గి కూడా చల్లారింది. ఇక అట్టతోటి ఊపుకుంటా అగ్గినైతే ఇట్లా మంచిగా కంకైతే కాల్చినాము. పిల్లలు అల్లరి చేస్తారు, కానీ వాళ్ళు అల్లరి చేసినా కూడా అప్పుడప్పుడు వాళ్ళు చేసే చేష్టలకు నవ్వొస్తూ ఉంటుంది. వాళ్ళు చేసే చేష్టల వల్ల కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చిన్న మాటలతోటి వాళ్ళకు తెలియక మాట్లాడినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళకి అర్థం కాక, వాళ్ళకు మాటలు సరిగ్గా వలకరాక అట్లా మనకు ఎంత కోపం ఉన్నా కూడా కోపం రాకుండా చేస్తారు. అట్లుంటాయి అన్నట్టు చిన్నపిల్లల మాటలు. అందుకే కొంచెం కష్టమైనా సరే మా పెద్ద అబ్బాయిని అయితే సెల్ లైట్ పట్టుకుంటే నేనైతే కంకైతే కాల్చిస్తాను. ఇట్లా కాలింది ఇయ్యి అని అంటాడు ఆయన. ఆగునా అని మొత్తం కాలవాలంటే కాలుడు కాదు మమ్మీ కాలబెట్టాలి, కంకిని కాలబెట్టాలంటానంటే దానికి కాలవడానికి కూడా సరిగ్గా వలకత్తలేదు ఆయనకు. అందుకే ఇక మేము ఇంకోసేపు నవ్వుకున్నాము.
ఏదో మా చిన్న చిన్న మెమోరీస్ అయితే ఇట్లనే అయితే యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకుంటాను మా సబ్స్క్రైబర్లకి. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.